శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. మనందరికీ రామాయణం గురించి తెలుసు కదండి. అందులో రావణుడు తెలుసు కదా. ఈరోజు ఆ రావణుడికి ఉన్న శాపాల గురించి తెలుసుకుందాం. ఒకరోజు రావణుడు బాధగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అతనికి ఉన్న శాపాలు గుర్తొస్తున్నాయి. బ్రహ్మదేవుడు, నాకు మానవుని చేతిలో మరణం ఉంటుంది అన్నాడు. అందుకే ఈ రాముడు నాకు మృత్యు రూపంలో వచ్చాడు. ఇక్ష్వాకు వంశంలోని అనరణ్యుడు అనేవాడిని నేను ఓడించి వాడి తలను కాలితో తన్నాను. యుద్ధంలో నన్ను ఓడించావు సరే, నా తలను ఎందుకు తన్నావు? ఇదిగో ఇదే నా శాపం. రాబోయే కాలంలో నా వంశంలో రాముడు పుడతాడు. అతను నిన్ను సంహరిస్తాడు అన్నాడు అనరణ్యుడు. కుశధ్వజునికి వేదవతి జన్మించింది. ఆమె విష్ణువు కోసం తపస్సు చేస్తుంటే రావణుడు ఆమెను కౌగిలించుకోబోతుంటే ఆమె శపించింది. కైలాస పర్వతాన్ని కదిలించిన రావణుణ్ణి పార్వతీదేవి చూసి, శివుని వల్ల వరాలు పొంది శివుణ్ణే ఎదిరిస్తావా? ఒక స్త్రీని నువ్వు అపహరిస్తావు, మానవుని చేతిలో మరణిస్తావు అని పార్వతీదేవి శపించింది. అప్పుడే నందీశ్వరుణ్ణి కోతిముఖం వాడా అన్న. ఆ కోతులే వచ్చి నీ లంకను నాశనం చేస్తాయని నందీశ్వరుడు శపించాడు. నేను చాలామంది ఋషులను బాధలు పెట్టాను, చంపాను. ఈ శాపాలన్నింటినీ ఒక్కసారిగా రాముడి రూపంలో వచ్చి నన్ను బాధపెడుతున్నాయి అని రావణుడు సభలోని మంత్రులతో చెప్పాడు.